హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్. ఈరోజు మన మ్యాగీస్ కిచెన్ ఛానల్లో ఒక సూపర్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టారంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. అంత బాగుంటుంది దీని టేస్ట్. పిల్లలే కాదండి, పెద్దవారు కూడా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటే అయిపోతుంది. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి మీరు కూడా డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. మరి ఈ టేస్టీ స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ ఒక 2 కానీ 3 కానీ ఉడికించుకున్న బంగాళాదుంపల్ని తీసుకోండి. ఇప్పుడు ఈ బంగాళాదుంపల్ని మ్యాషర్ తోటి మెత్తగా మ్యాష్ చేసి తీసుకోవాలి. మీరు ఈ స్నాక్ రెసిపీని ఎక్కువ మందికి ప్రిపేర్ చేయాలి అనుకుంటే బంగాళాదుంపల్ని 1/2 కిలో వరకు తీసుకోవాలి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి 1 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని ఇదంతా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయ ముక్కల్ని కాస్త మగ్గించుకోవాలండి. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఇలా లైట్ ఉల్లిపాయ ముక్కలు అనేది మగ్గిన తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా కారం, మీ రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ దాకా వేయించుకున్న ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని ఈ మసాలాలు మొత్తం ఉల్లిపాయ ముక్కలకి పట్టేటట్టు 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా కలుపుకోవాలండి. హై ఫ్లేమ్ మీద కలిపారంటే మసాలాలు అనేది మాడిపోతుంది. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళాదుంపల్ని వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. బంగాళాదుంపని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా గరిటెతోటి ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇంకా ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసేసుకొని మరొకసారి ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ స్టఫింగ్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకా ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 1 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా వాముని ఇలా క్రష్ చేసి వేసుకోండి. హెల్త్కి చాలా మంచిది. అలాగే ఇలా క్రష్ చేయడం వల్ల మనకి వాములోని ఫ్లేవర్ అంతా రిలీజ్ అవుతుందండి. ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1/4 టీ స్పూన్ దాకా కారం, 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చేయితో కానీ లేదంటే ఇలా విస్కర్తో కానీ ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మంచిగా కలిపేసుకోవాలండి. మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలన్నమాట. మరీ గట్టిగా రాకూడదు, మరీ అలాగని లూజ్గా రాకూడదండి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఇలా 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా కూడా వేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి బ్రెడ్లను తీసుకోవాలి. మీరు మరీ సాఫ్ట్గా మెత్తగా ఉండే బ్రెడ్లను తీసుకోకూడదండి. ఇలా శాండ్విచ్ బ్రెడ్లను మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకున్న బ్రెడ్లని వీడియోలో చూపించిన విధంగా నైఫ్ తోటి ఇలా ట్రయాంగిల్ షేపులో కట్ చేసి తీసుకోవాలి. మీకు ఈ షేప్ అని ఏం లేదండి, మీకు నచ్చిన యాంగిల్లో అయినా కట్ చేసి తీసుకోవచ్చు. ఒక్కొక్క బ్రెడ్ని కాకుండా ఇలా అన్ని బ్రెడ్లను కూడా ఒకటేసారి కట్ చేసుకొని రెడీగా ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ని తీసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ మీద ఇలా ఒక్కొక్క స్పూన్ స్టఫింగ్ని పెట్టి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆలు స్టఫింగ్ని మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి మరొక బ్రెడ్ స్లైస్ని పెట్టి ఇలా కొంచెం నొక్కినట్టుగా ప్రెస్ చేయాలి. ఇలా లైట్గా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న శనగపిండిలోకి డిప్ చేసుకోవాలి. ఇలా పిండిలోకి డిప్ చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా డిప్ చేసుకోవాలండి. నిదానంగా తీస్తూ ఆయిల్లోకి వేసుకోవాలి. ఆయిల్ మనకి ఇక్కడ మంచిగా హీట్ అయి ఉండాలి. మీరు తీసుకునే బ్యాండీ సైజుని బట్టి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం చిన్న సైజు తీసుకున్నాను కాబట్టి ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ని పైకి తోస్తూ మంచిగా 2 వైపులా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. ఇక్కడ చూడండి, మనకి ఇలా మంచి కలర్లోకి వచ్చినాక ఇప్పుడు ఆయిల్ నుంచి పక్కకు తీసేసుకోవాలి.